ఒకవేళ ఇప్పుడు ఇదంతా సవ్యంగా సాగిపోయే వాతావరణమే కనిపిస్తోంది. మీరు ఎందుకంటే దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలిత, భారతీయ జనతా పార్టీ అనుకూల అంటే భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న వాతావరణం ఉంది కాబట్టి అది క్లియర్ అయిపోతుంది. రెండోది నిజంగా 543 మంది సభ్యులు హాజరైతే 364 మంది అవసరం అవుతుంది బిల్లు పాస్ అవ్వాలంటే. బట్ ఇంకా 71 మంది అవసరం ఉన్నారు. లోపాయకారంగా ఎవరైనా మద్దతు ఇచ్చారా లేదా ఎవరు అనేది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్టీ మద్దతు తెలిపింది ఈరోజు. అలాంటి కొన్ని పార్టీలు మద్దతు తెలిపే వాతావరణం ఉంది. గతంలో భారతీయ జనతా పార్టీ బిల్లులకు అనుకూలంగా ఉన్న బీఆర్ఎస్ దీన్ని వ్యతిరేకిస్తున్నామని ఈరోజు ఒక ప్రకటన కేటీఆర్ చేశారు. ఇది ఇక్కడ మైనస్ అయిపోయింది. మూడోది అంటే ఆ రోజు సభకు హాజరైన వాళ్ళలో 2/3 మెజార్టీ అన్నప్పుడు ఖచ్చితంగా కొందరు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా? ఏం జరగచ్చు? 100% వెనక్కి తగ్గుతారు. వాకౌట్ చేస్తారు. మమ్మల్ని ఆర్గ్యూ చేయనివ్వలేదు అని వాకౌట్ చేస్తారు. కోపంతో బయటకు వచ్చారు. ఇది అంతా ప్రియరియన్ సినారియోలు. ఏ రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు ఎక్కువ వద్దంటారు నాకు చెప్పండి. నాయకుల పేర్లు నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. అంటే ఇదే పరిస్థితి కొనసాగి మొత్తం బిల్లు అయిపోయి అంతా ముందుకు వెళ్ళిపోతే స్టాలిన్ చేసిన హెచ్చరిక మనం చూసాము. కొంత అలాంటి వాతావరణం క్రియేట్ అవుతుందా, లేదంటే కొంత సర్దుకునే వాతావరణం ఉందా? ఇలాంటి చదువుకునేది ఎప్పుడు అవ్వదు, మైండ్ లో ఉంటుంది. ఇలాంటి రిపీటెడ్ గా అవుతే అది ఒక బ్యాడ్ టెండెన్సీ వస్తుంది. అది రాకుండా చూడాలి. ఎవరైతే పరిపాలిస్తున్నారో దేశాన్ని, ఈక్విటీ ఉన్నది, అందరూ సమానం, అందరూ ఈక్వల్, మాట వింటున్నాం, అందరినీ కలిసి తీసుకెళ్తున్నాం, మా దగ్గర పొగరు లేదు, అధికార పొగరు, అరెగెన్స్ ఆఫ్ పవర్ అది లేదు, అది చూపెట్టుకోవాలి పరిపాలించేవాళ్ళు. స్టైల్ అని చెప్పేది జరుగుతుందా జరగదా చెప్పండి, కానీ అందరూ విన్నారు కదా. ఏం విన్నారు? ఇది అన్యాయం, ఈ నంబర్ డబల్ ఇస్తున్నా కదా అందరికి 50%. అదెవరు ఒప్పుకోరు, మన రాష్ట్రాల్లో ఒప్పుకోరు. ఏం చేయలేకపోతావు అది వేరే విషయం. అందువల్ల మీరు అడిగిన ప్రశ్న క్లియర్గా చాలా మంది వాకౌట్ చేస్తారు. చూస్తూ ఉండండి, డిబేట్ లో గొడవ చేస్తారు, స్పీకర్ గెటౌట్ అంటాడు, మళ్ళీ రాదు, అంతే. అది నిజంగా ఫామ్ బిల్లుకి అల్లరి చేసింది చేయాలి. అందరికీ తెలుసు చక్కగా దీనికి మహిళా బిల్లుకి సంబంధం లేదు. ఊరికనే అంటిస్తున్నారు. ఎందుకంటే ఈ బిల్లు మీద కాన్ఫిడెన్స్ లేదు, న్యాయం చేస్తున్నామని లేదు. ఈ బిల్లులో కొద్దిగా స్మోక్ అండ్ మిర్రర్స్ అంటారు, అద్దాలు పొగ, ఫుల్ పిక్చర్ రావట్లేదు. ఇది అందరికి తెలుసు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ ఉంటే డీలిమిటేషన్ బిల్లు మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఎంతో గొప్ప విషయం అని. అసలు మహిళా బిల్లు ఏమి మాట్లాడే పనే ఉన్నది? మహిళా బిల్లుని ఎందుకు ఎత్తాలి? నీకు ఏం సంబంధం? అందువల్ల ఇది వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు ఇది మంచి బిల్ అని.